కొంతమంది బాధితులు వచ్చారు. ఒక టీచర్ ఒక ఆయన మోసం చేసిండట. మోసం చేసి కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలు మోసం చేసి తప్పించుక తిరుగుతున్నాడు. ఏడున్నాడో ఎక్కడ పోయిండో కూడా తెలియదు. సో ఇంతకాలం అతని యొక్క వివరాలు కానీ ఇంకోటి కానీ బయట సమాజానికి తెలియవు. కాబట్టి ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి దొంగలు రండి, మీ ఇంటి చుట్టూ ఏమన్నా ఉంటే, ఇట్లాంటి వాడు ఎవడన్నా ఉంటే దయచేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. రండి బ్రదర్. ఏది మనోని ఫోటో? నమస్తే. మీ ఫ్యాన్. థ్యాంక్ యూ. టీచర్. ఇప్పుడు వీళ్ళు ఆడోళ్ళ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటో ఉందిగా, వాట్సాప్ చేసావా? అయితే వీళ్ళు ఈయన ఈ పెద్ద మనిషి ఎన్ని కోట్లే మొత్తం? సుమారుగా 45 నుంచి 50 కోట్లు. 50 కోట్లు వేసుకపోయాడు. ఏడున్నాడో దొరుకుతలేడు. టీచర్ అయినా టీచర్ గవర్నమెంట్ టీచర్ మొత్తం జాబ్ వదిలిపెట్టిండు. అన్ని వదిలేసిండు. దాదాపు ఒక 40-50 కోట్లు లేపేసిండట. ఏడున్నాడో తెలియదు. ఇక మంచిగా జల్సాలు చేస్తున్నారు బయట. ఫ్యామిలీ అంతా తిరుక్కుంటా. చూడండి పాపం. సరే ఆ కుటుంబానికి, మిగతా భార్యకి ఆ పిల్లలకి ఏం సంబంధం లేకుండొచ్చు, కానీ వాడి ఫోటోని మాత్రమే గమనించండి. ఆ భార్య పేరు మీదనే కంపెనీ పెట్టిన వాళ్ళు వివరాలన్నీ చెప్తారు, వాళ్ళు ఎట్లా మోసపోయిందన్నది. ఎంతమంది కంప్లైంట్ చేశారంటే అంతమంది కంప్లైంట్ చేశారు. మరి ఇంతవరకు ఈ కంప్లైంట్స్ మీద కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు యాక్షనే లేదు. ఇప్పుడు వీడు అరెస్ట్ అవ్వడానికి ఎంత పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. ఖిలాడి టీచర్ తోటి వారిని నమ్మించి కోట్లు వసూలట. భూముల పేరుతో లోన్లు తీసుకొని నేవంచన, ఈఎంఐలు చెల్లిస్తానని మోసం. ఎవరైనా తన్నీరు కిరణ్ కుమార్ నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. ఎవరు? ఈడే కిరణ్ కుమార్ అయినా. ఉపాధ్యాయుడిగా చేస్తున్న జీతం సరిపోలేదో, ఇంకా డబ్బులు కావాలనే తపన, కానీ పెద్ద ఎత్తున డబ్బు సంపాదించేందుకు సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. వేరే వారికి చెబితే నమ్మరని తన స్నేహితులు, తనతో పాటు ఉన్న డైట్ కాలేజీలో ఉపాధ్యాయులుగా ట్రైనింగ్ తీసుకున్న వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఖమ్మం డైట్ కాలేజీలో 2006-2008లో చదువుకున్న తన తోటి వారి వద్దకు వెళ్ళి భూముల మీద లోన్లు తీసుకొని వాటిని డెవలప్ చేయడమే కాకుండా బిజినెస్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని నమ్మించిందట. మొదట ఒకరిద్దరి దగ్గర తీసుకొని ఈఎంఐలు తనే కట్టిండట. దీంతో వారికి నమ్మకం కలిగింది. మిగతా వారికి సైతం వారు చెప్పడంతో కిరణ్ కుమార్ పని సులువైంది. మోసపోయిన బాధితులందరూ నిందితుని మీద కేసు పెట్టిరట. వీడు ఏడున్నాడో తెలియదు, తప్పించుగా తిరుగుతున్నాడు. ఇక చూడండి, ఇక్కడ ఉన్న మంచిర్యాల రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన మంచిర్యాల రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన వ్యక్తి ఇతను. మంచిర్యాల రామకృష్ణాపూర్ అనే పట్టణానికి చెందిన వ్యక్తి టీచర్ అయిండు. తనతో పాటు చదువుకున్న స్నేహితుడు ఉపాధ్యాయుడు వచ్చి, నీకున్న భూమితో బ్యాంకుల్లో రుణాలు తీసుకుందాం, ఈఎంఐలు మొత్తం నేనే కడతా, నీకేం ఇబ్బంది అంటూ నమ్మించిండట. అన్న విధంగానే ఆ భూమి మీద 91 లక్షలు అప్పు తీసుకున్నాడట. మొదట 1-2 ఈఎంఐలు కట్టిన ఆ వ్యక్తి తర్వాత కట్టడం మానేసిండు. అసలు మనిషే కనిపించకుండా పోయిండట. ఇప్పుడు ప్రతి నెల ఈఎంఐలు కట్టలేక ఏం చేయాలో దిక్కుతోచక ఆ ఉపాధ్యాయురాలు ఇబ్బందులు పడుతున్నారు. మరో ఉపాధ్యాయుడు యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. వీళ్ళంతా ఇప్పుడు మన దగ్గరికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆమె భార్యనైనా మరి ఇంత దందా చేసినావు ఏంది, మనం ప్రజల్లోకి వెళ్ళిపోదాము అని ఆమన్నా చెప్పాలి కదా. మరి ఆమె పేరు మీదనే కంపెనీ ఉందట. వీళ్ళు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సత్తుపల్లి, ఇవన్నీ కంప్లైంట్సే. ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 155/2023. ఏ రోజు ఇది? 2023లోనే ఎఫ్ఐఆర్ అయింది. దీని మీద కూడా అతిగతి లేదు. కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చినారు, 2024లో ఇచ్చిర్రు. మరి వీని పట్టుకోవడం పెద్ద పనే అండి. మరి ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ అయింది 2024లో 469/2024. పట్టుకొచ్చిరా ఒకసారి ఏమన్నా? ఇంతవరకు వీరి మీద చెయ్యి కూడా వాళ్ళే. మరి ఎట్లా తప్పించుకు తిరుగుతున్నాడు? ఎవడి ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫోటో. ఇగో ఎందుకంటే ఇలా డబ్బులు ఆమె పేరు మీద కూడా కంపెనీ పెట్టినాడు. ఆమె ఫోటో కూడా చూపించాల్సి వస్తుంది. తన్నీరు శ్రీదివ్య అని పేరు. శ్రీదివ్య. వీళ్ళ ఆధార్ కార్డులు, ఇలా పాన్ కార్డులు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ వీళ్ళు కంప్లైంట్ కింద పెట్టినారు. తన్నీరు శ్రీదివ్య, ఫాదర్స్ నేమ్ నరసింహ పొదిల. ఈయన పేరు కిరణ్ కుమార్ తన్నీరు, సత్తయ్య తన్నీరు.
ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రజావాణిదేది? ఈ ప్రజావాణిలో కూడా ప్రజావాణి కంప్లైంట్ చేస్తే వీళ్ళకి అక్నాలజ్మెంట్ ఇచ్చిర్రు. ఇంతవరకు దీని మీద అసలు లేదు. వాడిని ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. చెక్కులు అన్ని బౌన్స్ చేసినాం అయినా కూడా ఈ చెక్కులన్నీ బౌన్స్ అయినాయి. మరి పట్టుకోవాలి కదా, వాడు రాసిచ్చిన చెక్కులన్నీ బౌన్స్ అయినాయి, మరి పట్టుకోవాలి కదా. ఇంతవరకు దొరకలేదట. అంటే ఎంత మేనేజ్ చేస్తున్న వ్యవస్థని, సిస్టమ్ని.